అసలు ఈ విశ్వం ఎలా పుట్టింది? కాలం ఎప్పుడు మొదలైంది? మనం జరుపుకునే ఉగాది వెనక ఉన్న ఆ మహా రహస్యం మీకు తెలుసా? చాలా మందికి ఉగాది అంటే కేవలం పచ్చడి, పంచాంగం మాత్రమే తెలుసు. కానీ దీని వెనుక ఒక మహా ప్రళయం, ఒక మహాయుద్ధం, ఒక కొత్త సృష్టి దాగి ఉన్నాయి. కోట్లాది ఏళ్ల క్రితం ఈ భూమి లేదు, ఆకాశం లేదు, అసలు సమయం అనేదే లేదు, అంతా శూన్యం. అప్పుడు బ్రహ్మదేవుడు మేలుకొన్నాడు. ఆయన సృష్టిని ప్రారంభించాలని సంకల్పించిన ఆ మొదటి క్షణమే ఈ యుగాది. చైత్రశుద్ధ పాడ్యమి రోజునే బ్రహ్మదేవుడు సూర్యచంద్రులను, గ్రహాలను, నక్షత్రాలను సృష్టించి కాలచక్రాన్ని తిప్పాడు. అందుకే ఇది కేవలం పండుగ కాదు, ఈ విశ్వానికి పుట్టినరోజు. కానీ సృష్టి మొదలవ్వాల్సిన ఆ తరుణంలో ఒక ఘోరం జరిగింది. సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి వద్ద ఉన్న వేదాలను దొంగిలించి అగాధమైన సముద్ర గర్భంలో దాక్కున్నాడు. వేదాలు లేవు, సృష్టి ఆగిపోయి కాలం స్తంభించిపోయింది. అప్పుడు రంగంలోకి దిగాడు ఆ శ్రీ మహావిష్ణువు. తన మొదటి అవతారం మత్స్యావతారం ఎత్తి సముద్ర కెరటాలను చీల్చుకుంటూ వెళ్లి ఆ రాక్షసుడిని సంహరించి వేదాలను తిరిగి తెచ్చిన విజయ ముహూర్తమే ఈ ఉగాది. మీ తలరాత. వేదాలు చేతికి రాగానే బ్రహ్మదేవుడు ఈరోజే కాలగణనను సిద్ధం చేశాడు. మనిషి ఆయుష్ను, గ్రహగతులను నిర్ణయించాడు. అందుకే ఉగాది నాడు మనం పంచాంగం వింటాం. అది కేవలం జాతకం కాదు, రాబోయే ఏడాది ప్రకృతి మనపై చూపబోయే ప్రభావానికి ఒక ముందస్తు హెచ్చరిక, పాఠం. మరి ఈ రోజు చేదు, తీపి కలిపిన పచ్చడి ఎందుకు తింటాం? ఇది కేవలం రుచి కోసం కాదు. జీవితంలో కష్టం వచ్చినా, సుఖం వచ్చినా రెండింటినీ సమానంగా స్వీకరించాలని ప్రకృతి మనకిచ్చే గొప్ప సందేశం. ఆ పచ్చడిలోని 6 రుచులు మనిషి అనుభవించబోయే 6 భావోద్వేగాలకు సంకేతం. ఉగాది అంటే క్యాలెండర్ మారడం కాదు, మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవడం. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన ఈ పవిత్ర ఘడియలో మీరు ఏ కొత్త లక్ష్యాన్ని మొదలుపెట్టబోతున్నారు? పండుగకి ఇంకా సమయం ఉన్నప్పటికీ మీలో ముందే ఆ ఉత్సాహాన్ని నింపడానికి మీకు, మీ కుటుంబ సభ్యులకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు. రాబోయే కాలం మీ అందరికీ విజయాలను అందించాలని కోరుకుంటున్నాను.